ఒకటేసారి చూద్దాం. ఎందుకంటే మనకు పొడి బాగా ఫ్రై కావాలన్నమాట, స్మెల్ లేకుండా ప్యాకెట్ కటింగ్ చేసుకొని వేసేసుకుందాం. రాగులతో ఇంకొకటి కూడా తెలుసు, అది కూడా తొందరలోనే చేసుకుందాం. ప్యాకెట్ మొత్తం 1/2 kg చేసేస్తున్నాను అనమాట. పురుగుల వేము లేకుండా చూసుకోండి. చేసేసుకున్నాను. ఇప్పుడు స్లోగా వేసేసుకొని కలుపుకుందాం. అంత ఎక్కువ వేసుకుంటే మనకు పొడి మాడిపోతుంది అనమాట, స్మెల్ కూడా పోతుంది అనమాట. స్లోగా పెట్టి ఈ ప్రాసెస్ నిదానంగా అవుతుంది. ఇది తొందరగానే అయిపోతుంది, 5 minutesలో అయిపోతుంది. చాలా టైం పడుతుంది. స్లోగా ఇప్పుడు చూడండి కొద్దిగా దగ్గరకు వస్తుంది, లేదంటే ఉంటలు ఉంటలు ఉంటుంది కదా. నెయ్యి వేసుకుంటూ వేసుకుంటూ ఇలా కలుపుకోండి, చాలా బాగుంటుంది. బ్రెడ్ అయితే మొత్తం 6 pounds పట్టేసింది, అలా వీక్ అయిపోతున్నా. అందుకనే ఈ తిప్పలన్నీ. పైకేమో బాగానే ఉంటున్నా, నైట్కి వచ్చేప్పటికి చాలా అల్సట వస్తుంది, బాగా నీరసం అనిపిస్తుంది. ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నీ చేసుకొని తిందాం. ఇప్పుడు ఇది స్లోగా కలుపుకుంటూ నెక్స్ట్ మనం సిమ్లోనే పెట్టుకొని, చూడండి సిమ్లోనే పెట్టుకున్నాం. మిక్సీ జార్ తీసుకున్న బెల్లము మిక్సీ పట్టేసుకుందాం. మనకి ఇలా కావాలన్నమాట, ముద్దగా వచ్చేస్తుంది అప్పుడు. ఇప్పుడు అబ్బా ఎంత కష్టపడి ఈ బెల్లాన్ని మిక్సీ పట్టానంటే, ఫస్ట్ దంచుకొని పొడి కొట్టి అసలు గిన్నెలు పడతలేవు. మీరు మ్యాక్సిమం ఇది కానీ ట్రై చేయాలనుకుంటే లడ్డు పొడి బెల్లం దొరుకుతుంది కదా, అది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మనకు పని ఎక్కువ, శ్రమ లేకుండా ఉండాలి అంటే. ఇప్పుడు మనం దీంట్లోకి వేసేసుకుందాం. రాగి పిండిలోకి వేసుకుంటే బెల్లం కొంచెం కరుగుతుంది కదా, అందుకని ఇలా. మనకి పిండి బాగా వేడిగా ఉంది కదా, ఇది కూడా వేసి ఒక్కసారి కలుపుకుంటే ఆ వేడి మీద కరుగుతుంది అనమాట. కరిగి ఇంకా ఉండలు కట్టేసుకుంటే మనం ఆలస్యం లేకుండా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకొని బాగా కలుపుకొని, ఇది నిండుగా అయింది కదా, అందుకని రోజు కంపల్సరీగా ఒక్కటన్నా తినాలని ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఎంతవరకు తింటానో తిననో. ఇంకా కొద్దిగా ముద్దకి రావట్లేదు అనుకోండి, ఇలా ముద్ద రావట్లేదు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, కాస్త నెయ్యి వేసుకొని పిసుక్కొని బాగా, అప్పుడు లడ్డూలు చుట్టేసుకోవడమే. అంత వేసేసి కర్రీ వేసుకోవడమే. ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను. చల్లగా అవుతుంది. ఇప్పుడు బాగా ఇలా కలుపుకొని, కాలుతుంది అనమాట, కలుపుకొని ఇలా కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టుకోవడమే. లడ్డూలు అయిపోయిన తర్వాత రేపు చూపిస్తాను. ఓకే మరి బాయ్ బాయ్. బాయ్ చెప్పే ముందు ఏం చేస్తాను చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, అలానే సబ్స్క్రైబ్ ప్లీజ్. మొత్తం అయిపోయింది చూడండి, నెయ్యి కూడా మొత్తం కంప్లీట్. పిండి ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఎన్ని లడ్డూలు అయినాయో చూపిస్తాను. ఇదిగోండి ఎన్ని లడ్డూలు అయినాయి. లడ్డు తినేసేయండి.